హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వేడి మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వాష్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, శనగపిండి, వాటర్, వాము, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుందాం. చివరి వరకు గీరకూడదు, ఇలా ఓపెన్ అవ్వాలి. దీంట్లోకి మనం లైట్గా క్రష్ చేసి సాల్ట్ కలుపుకున్న ఈ వాము పెట్టేసుకుందాం. అంతే, ఇలా అన్నీ పెట్టుకుని ఓ పక్కకు పెట్టుకుందాం. ఇలా కాయలన్నీ మనం స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకిడి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం బజ్జీకి పిండి కలుపుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండిలో కొంచెం వామ్ యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుందాం. దీన్ని మరీ లూజ్గా కలపకూడదు. లూజ్గా కలిపితే మిరపకాయలకి పిండి పట్టదు. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండాలి మనకి పిండి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కింది. ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వాము, ఆ మిరపకాయలు ఒక్కొక్కటిగా ఇందులో డిప్ చేసుకుని అందులో వేసేసుకుందాం. ఇలా మిరపకాయను ఒక పక్క ఇలా రాస్తే కాయ బాగా లోపలికంటూ ఫ్రై అవుతుంది. అక్కడ చూపించాలి. ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకుందాం. ఇలా ఇంకో పక్కకి తిప్పుకుందాం. ఇలా అన్నీ ఇంకో పక్కకు తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇవి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇంక ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన కాయలు కూడా వేసేసుకుందాం. సరిపోతాం. అయిపోయాయి, తీసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని స్ట్రీట్ స్టైల్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉల్లిపాయలు పెట్టుకొని కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొన్ని పల్లీలు, కొంచెం కొత్తిమీర, ఇలా అన్నీ రెడీ చేసేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద లైట్గా నిమ్మకాయ పిండుకుందాం. అంతే, మన స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.